ఏదో పొడి చేస్తాడు చేసేస్తాడు అన్నావు. ఇప్పుడు వెళ్లి జైల్లో కూర్చున్నాడు వాడు ఫ్రెండ్స్ తో పాటు. ఇలాంటోడేనా నువ్వు ప్రేమించింది? నానా, నాకు నిజంగా నమ్మకం ఉంది. ఆ పని యాపిల్ ఇంకా తన స్నేహితులు ఖచ్చితంగా చేసుండరు. ఇది ఎవరో కావాలని కుట్రతో చేశారు, నమ్మండి. ఎగ్జామ్ రాసొచ్చిన తర్వాత ఎలా రాసావమ్మా అంటే ఇంత కాన్ఫిడెంట్ గా సమాధానం చెప్పేదానివి కాదు. ఈ బాడీ యాపిల్ గాడి మీద మాత్రం అంత నమ్మకమా? నాన్నా, నేను ఎగ్జామ్స్ లో వీకేమో కానీ ఒక మనిషిని నమ్మడంలో కాదు. యాపిల్ మీద నాకు నిజంగా నమ్మకం ఉంది. ఈ సినిమా కథలన్నీ నా దగ్గర పడకు. వచ్చే నెలలో నీకు పచ్చి మామిడికి పెళ్లి చేస్తున్నాము. ఏరా, ఆ యాపిల్ గాడి ఫ్రెండ్స్ లో ఒకడివి కదా, మా వాళ్ళు ఇంకా పట్టుకోలేదా? సార్ నన్ను పట్టుకునేది తరువాత, ముందు ఈ వీడియో చూడండి. అరే మామా, చాలా భయపడ్డారా మీకేమన్నా అవుతుందని? పుచ్చకాయ గాని చూడు, ఒక 2 గ్రాములు కూడా తగ్గినట్టున్నాడు. సరే మిత్రులారా, ఇప్పుడు వెళ్లి ఆ పచ్చి మామిడి గాడి అంతు చూద్దాం. మామా, ఏంటి కూతుర్ని బాగా తిడుతున్నావు? అర్థం చేసుకుంటుందిలే పోను పోను. నువ్వు చెప్పావుగా, మందలించంలే ఇక. అన్నట్టు మామా, మా అమ్మ మీ కూతుర్ని చూడాలి అంటుంది. ఒకసారి ఇంటికి తీసుకురమ్మంది. మీరు సరే అంటే నాతో పాటు తీసుకెళ్తానిప్పుడు. నేను మాత్రం వాడితో ఎక్కడికి వెళ్ళను నాన్న. కావాలంటే మనం రేపెళ్దాం. వాడు వీడేంటి, బుద్ధి లేదా? మర్యాదగా నోరు మూసుకొని ఇప్పుడు మీ బావతో పాటు మీ అత్త ఇంటికి వెళ్ళు. ఓయ్ మామిడి, ఏంటి మొహం అలా మార్చుకొని పెట్టుకున్నావు? నేనేదో కల్తీ చేసి హోటల్ నడిపేవాళ్ళు అంటోండి అనుకున్నావా? అదే ఆ యాపిల్ గడ్లా. యాపిల్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. అసలు నువ్వు మీ ఇంటికెళ్లే దారిని దాటుకుని ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను? ఆ యాపిల్ గాడు బయటకొచ్చాడని తెలిసింది. వాడు మీ నాన్నతో నిజం చెప్తాడు. మీ నాన్న నిన్ను నాకివ్వడు. ఇప్పుడే నిన్ను తీసుకెళ్లి పెళ్లి చేసుకోబోతున్నా. తర్వాత ఎపిసోడ్ కోసం ఫాలో చేయండి.